సో అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపుగా గెజెట్ రిలీజ్ అయిపోయింది. మరో 2-3 రోజుల్లోపే నోటిఫికేషన్ రాబోతుందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సరే, చట్టబద్ధంగా 42% ఇవ్వలేము, పార్టీల పరంగా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అసలు స్థానిక సంస్థలు అలాంటి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులే ఉండవు. గుర్తులే లేని చోట మరి పార్టీ పరంగా 40% ఎలా ఇస్తారో ముఖ్యమంత్రి గారికి తెలియాలి. సరే, అది పక్కన పెడదాం. కానీ ఇక్కడ తెర వెనక జరుగుతుంది ఇంకోటి ఏంటంటే 23% ఏదైతే ఉందో, అంటే ఈ ఎస్సీ ఎస్టీలకి తర్వాత మైనారిటీస్ అందరికీ పోగా మిగిలిన 23% రిజర్వేషన్స్ బీసీలకి రావాల్సింది ఏదైతే ఉందో రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అవి కూడా రావట్లేదు. అంటే ఈ గెజెట్స్ ఏవైతే రిలీజ్ చేశారో ఆ గెజెట్స్ ప్రకారం చూసుకుంటే బీసీలకు 23% కాదు, కనీసం గతంలో కేసీఆర్ ఇచ్చినట్టుగానే 18-19% కూడా రావట్లేదు, అంతకన్నా తక్కువ వస్తుంది ఇంకా అని చెప్తున్నారు. చారి గారు మనతో ఉన్నారు. సో చెప్పండి చారి గారు, అసలు అంటే మీరు దీనిపైన ఎందుకు చేస్తున్నారు? మీరు కూడా సర్పంచ్గా పోటీ చేస్తున్నారా లేకపోతే ఏంటి? అయితే వాస్తవంగా భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఈ సమాన హక్కుల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఒకటి ఇస్తూ దాంట్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయము, ఆకాంక్ష. దానికి అనుకూలంగా మన రాజ్యాంగం రాయబడింది. ఈ రాయబడిన రాజ్యాంగంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించింది. దీని ప్రకారంగా మన ఈ కామారెడ్డి డిక్లరేషన్లో 42% అనుకుందాం, లేకపోతే ఇంకోటి ఇతరత్ర అనుకుందాం, ఇవన్నీ పోయినా కూడా 23% అయినా బీసీలకు ఖచ్చితంగా దక్కాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. ఇలాంటి హక్కును కూడా కాలరాసే ప్రయత్నాలు చేసిండ్రు ఇప్పుడున్న పాలకులు అనేది ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎగ్జాంపుల్గా చెప్తే, మన ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ లోకల్ బాడీ ఎన్నికల్లో 12,790 సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ మొత్తం 12,790 సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే దీంట్లో బీసీలకు దక్కవలసింది 23% అనుకుందాం. సరే, వీళ్ళు ఇచ్చే 42%, 52% పక్కకు పెడితే ఈ 23% మనం క్రైటీరియాగా తీసుకుంటే 3,000 సీట్లకు తగ్గకుండా దగ్గరగా 3,000 సీట్లు బీసీలకు చెందాల్సి ఉన్నది. 23% తీసుకుంటే 3,000 దగ్గరగా రావాల్సిన అవసరం ఉంది బీసీలకు, ఓన్లీ బీసీలకు. కానీ అసలు ఒకసారి మనం అంటే రిజర్వేషన్ దాని ప్రకారం చూసుకుంటే మనకి అంటే ఇప్పుడు ఈ బీసీలకి పక్కన ఎస్సీలకి, ఎస్టీలు, మైనారిటీ, హ్యాండిక్యాప్డ్. సో ఇప్పుడు బీసీలకి గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం 23, ఎస్సీలకి 15%, ఎస్టీలకి 6%, మైనారిటీస్కి 4%, ఈ హ్యాండిక్యాప్స్కి వాళ్ళకి ఒక 2% రిజర్వేషన్ ఉంది. సో ఇది మనం చూసుకుంటే 25, 35, 50 కరెక్ట్గా 50 అవుతున్నాయి ఇవి. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటొద్దు అనేది ఈ సుప్రీంకోర్టు క్యాప్ ఉంది. కాబట్టి ఇందు లోపలే ఇవ్వాలనేది రూల్, యాక్చువల్ రూల్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ 23% కూడా రావట్లేదు అంటారు. అవును. ఓకే, దీనికి సింపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్ ఏం కాదు. మహబూబాబాద్ జిల్లాలో నేను పుట్టి పెరిగింది మహబూబాబాద్ జిల్లాలో. అక్కడ 18 మండలాలు ఉంటాయి. ఈ 18 మండలాల్లో కలిపి 483 మనకు సర్పంచ్ మహబూబాబాద్లో, ఓన్లీ మహబూబాబాద్ జిల్లా మీద ఒక్కటి రాద్దాం. ఇందులో ఎన్ని ఉన్నాయి? మొత్తం 483. ఓకే. దీంట్లో 23% అంటే మనకు అప్రాక్సిమేట్గా 112 దాకా అంటే బీసీలకి 23% ప్రకారం చూసుకుంటే దగ్గర 110 అబోవ్ రావాలి. 110 బీసీలకి రావాలి. అలాంటిది 19 సీట్లకు సరిపెట్టిండ్రు. ఓన్లీ ఇచ్చేది 19 సీట్లు. అంటే దీనివల్ల గెజిట్లో చూసారా మీరు 19 ఉన్నాయా? అంతే, 19 సీట్లే ఇచ్చారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే కనీసం 2% కూడా ఇస్తున్నట్లేరు కదా. అదే దగ్గర అప్రాక్సిమేట్ గా 4% 4-5% ఉంది. 4% వచ్చింది. కన్నా తక్కువ.
ఇక్కడ 23%ని వీళ్ళు 4% చేయడం ఎక్కడిది? రూల్ ఆఫ్ రిజర్వేషన్ వీళ్ళు అతిక్రమించేది ఎక్కడిది? దీనివల్ల బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నట్లే కదా. అంటే నువ్వు ఒక వర్గాన్ని నువ్వు ప్రోత్సహించే విధంగా మీరు చేయడం ఎక్కడిది? అంటే ఏ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటే మీరు చెప్పేది అన్రిజర్వ్డ్ అంటుండు, యూఆర్ అని పెడుతుండు, అన్రిజర్వ్డ్ అంటుండు. ఓకే, యూఆర్ అంటే దీంట్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఓసీలు చేయొచ్చు, ఎనీ వన్ పర్సన్ చేయొచ్చు పోటీలు. సో ఈ యూఆర్ దీన్ని అంటే అన్రిజర్వ్డ్ దాన్ని పెంచడం కోసం ఇదంతా తగ్గిస్తున్నాడు మీ ఆరోపణ. ఈ అన్రిజర్వ్డ్ లో బాగా డబ్బున్నోడు పోటీ చేస్తే ఒకవేళ నాలాంటి సామాన్యుడు పోటీ చేస్తే ఎట్లా తట్టుకోగలుగుతాడు? కాబట్టి 23% ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే, బీసీలకు ఇవ్వాల్సిందే. కానీ స్టేట్ వైజ్ కూడా ఈ 3000 సీట్లు రాలేదు అనేది నేను భావిస్తున్న అంశము. కానీ దీని మీద కూడా ఎవరు క్లారిటీ ఇస్తలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు పబ్లిక్ చేస్తలేదు దాన్ని? పేపర్లలో ఎందుకు మీరు ప్రజెంట్ చేయలేకపోతున్నారు? వార్తా పత్రికలు ఉన్నాయి, మీడియా ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. దీంట్లో ప్రభుత్వం ఎందుకు దాన్ని తీసుకొని బహిర్గతపరచట్లేదు? అంటే దీంట్లో ఏదో కుట్ర జరుగుతుందని సామాన్యుడు అనుకుంటుండు కదా. ఎవరికైనా సామాన్యుడికి ఆటోమేటిక్గా ఆలోచిస్తుంది. నేను ఒక మైబాద్ జిల్లా వ్యక్తిని కాబట్టి నేను దాన్ని డేటా సేకరించగలిగిన. ఎంటైర్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు జరిగే 31 జిల్లాలకు నేను తీయలేను కదా. నాగర్ కర్నూలు జిల్లాది కూడా కొంత అన్యాయం జరిగినట్టుగా సమాచారం వచ్చింది. భూపాల్పల్లి జిల్లాలో కూడా అన్యాయం జరిగినట్టుగా నిన్న కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లారు. వాళ్ళు అక్కడ కూడా ఇచ్చినట్టుగా భూపాలపల్లి జిల్లా నుంచి కొంత సమాచారం ఉన్నది. సో ఇట్లా ఎంటైర్ గా అన్ని జిల్లాల్లో కూడా ఇదే జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. మన కొంతమంది మేధావులు ఏం మాట్లాడతారు? రాష్ట్రాన్ని క్రైటీరియాగా తీసుకున్నాం, 3000 సీట్లు రాష్ట్రానికి ఇచ్చినాం అంటాడు. మరి 3000 సీట్లు మరి రంగారెడ్డి జిల్లాకి ఇచ్చిండా, లేకపోతే ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిండా, నిజామాబాద్ జిల్లాకి ఇచ్చిండా, కరీంనగర్ జిల్లాకి ఇచ్చిండా? రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు యాక్చువల్ గా జిల్లా క్రైటీరియా తీసుకుంటారు. నేను నా ఇంటెన్షన్ కూడా అదే. ఆర్డీఓ గారిని సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్ చేయమని ఆర్డీఓకు పవర్స్ ఇచ్చిండు. ఆర్డీఓలు మన రాష్ట్రంలో 180 మంది ఆర్డీఓలు దాకా ఉంటారు అప్రాక్సిమేట్ గా. మరి వీళ్ళంతా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించి నా పరిధిలో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇంత రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆర్డీఓ నిర్ణయం తీసుకోవాల్సిన అంశము. నువ్వు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీసుకుంటది? రాష్ట్రంలో ఉన్న కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇస్తారు? ఆర్డీఓ చేయాల్సిన ఆర్డీఓ చేయాలి. ఎంపీడీఓనేమో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లని ఎంపీడీఓ చేయాలి. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేయకుండా, వాళ్ళని బాధ్యతలు నిర్వహించకుండా అన్ని నేనే చేస్తా అని రాష్ట్రం స్థాయిలో ఉన్న వ్యక్తులు చేస్తే ఎట్లా? అంటే మీరు చెప్పి మన దగ్గర సరే మిగతా జిల్లాలు లేవు. మన దగ్గర ఒక నాగర్ కర్నూలు ఉంది ఒకటి. ఓకే, మీరు చూడండి దాన్ని సరే చూద్దాం. మీరు చెప్పిన దాని ప్రకారం సో ఇది నాగర్ కర్నూలు మొత్తం మీద 460 ఉంటాయి. 460 ఉంటాయి. ఓకే, సో 23% అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 23% వీళ్ళకి రావాలి అంతే కదా? అంతే. దగ్గర 90 సీట్లు రావాలి కదా. వార్డ్సే కదా ఇవి గ్రామ పంచాయతీ. ఇక్కడ సర్పంచ్లు ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో దగ్గర మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మనకి 460లో 20% అంటే 90 సీట్లు రావాలి. చూద్దాం, ఒక 2 నిమిషాలు టైం తీసుకొని చూద్దాం, పర్లేదు, మనకి ఒక టైం ఉంది. ఇప్పుడు ఇది పైకనండి, ఇది ఒక ఫస్ట్ పేజ్. ఇవేగా గ్రామ పంచాయతీ, ఇవి సర్పంచులు, ఇది ఫస్ట్ పేజ్. ఒక్కటి కూడా బీసీ లేదు. ఎస్టీ, ఎస్సీ, ఎస్సీ, అన్రిజర్వ్డ్ ఇందులో కూడా లేదు. ఇందులో కూడా లేదు. ఇది ఒకటి ఉంది. ఒకటి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
24, 25, 26, 27, 28, 29, 30. 31, 32, 33, 34, 35, 36. 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 ఇచ్చారు. 60 సీట్లు వచ్చాయి. 460లో 60 ఇచ్చారు. 60 ఇచ్చారు. అంటే యాక్చువల్గా మనకు 460లో 23 అని మనం అనుకుంటే నియరెస్ట్గా 90 సీట్లు దాకా రావాల్సి ఉన్నది. మరి 60 ఇచ్చాడు అంటే మిగిలిన 30 అది డైవర్ట్ అయింది కదా. అట్లా మనం ఇప్పుడు నాగర్ కర్నూలు, అట్లా ఇప్పుడు మా జిల్లా మహబూబాబాద్ జిల్లా, అట్లా మీరు చెప్పినట్టు రాష్ట్రం మొత్తం తీసుకుంటే కనుక వీళ్ళు చెప్పినట్టు మనకు రావాల్సింది బీసీలకు రావాల్సింది 3000 అయితే ఎన్ని వచ్చినాయి అంటారు మీరు? నా అంచనా ప్రకారం 1500 ఇచ్చిరేమో అనుకుంటున్నా. అది క్లారిటీ మొత్తం వస్తే కానీ మనకు అర్థమవుతుంది. అట్లా ఇప్పుడు ఓన్లీ మా జిల్లాలోనే 112 దాకా ఇవ్వాల్సిన కూడా 19 ఇచ్చారు. 90 మటాష్. ఇప్పుడు ఈ జిల్లాలో ఇప్పుడు నాగర్ కర్నూలు చూస్తే ఒక 30 లేచిపోయినాయి. ఇట్లా మనం ఓవరాల్ గా 33 జిల్లాలను మనం చూస్తే ఎంత అన్యాయం జరిగింది బీసీలకు. ఓకే, దీని గురించి మీరు ఏమన్నా అంటే ఎవరికన్నా కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేశారా, కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారా? నేను ఈ విషయం మీద పొద్దున మన చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు బీసీల కోసం బాగా మాట్లాడుతూ ఉంటారు. వారు సార్తోనే నేను ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేసిన ఈశ్వరయ్య గారితో. సార్ అన్నది ఏంటంటే, ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చిన్న అంశం అమ్మా, నేను కొంచెం పెద్ద పెద్ద అంశాలు చూస్తూ ఉంటా, దాన్ని మీరే ప్రయత్నం చేయండి అనేది చెప్పుకొచ్చారు. ఓకే, అది పరిస్థితి. అంటే నేను అరే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో బీసీలకు అన్యాయం జరుగుతుందంటే సార్ ఇట్లా అన్నాడు ఏంటిది అని కొంచెం బాధపడ్డా. ఇక సార్ ఏ టెన్షన్ లో ఉన్నాడో ఏమో అని. అది ఇప్పుడు కాదు, గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం అటు 42% అటే పోయింది. అవును, సరే, ఇక అది ఇవ్వలేరు. కనీసం రావాల్సిన 23% కూడా అటే పోతే ఇక దీనికి బోల్డ్ అన్ని జేఏసీలు ఉన్నాయి, బోల్డ్ మంది పనిచేస్తున్నారు, ఇక అదే పనిగా రోజు ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు కనీసం అంటే రావాల్సినవి కూడా రప్పించుకునే పరిస్థితిలో లేరా మనం? ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ఇన్ తెలంగాణ చూద్దాము. ఇదేనా ఇది అంతే? ఓకే, తీయండి. ఇదే తెలంగాణ రిజర్వేషన్ రూల్స్ ఇంక్లూడెడ్ 15% రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ which is being further subcategorized based on socio-economics and educational backwards, and recently increased 10% for STs. So the state has been also recently legislative efforts to implement 42 reservation for backward classes in local bodies. Through there have been legal challenges for government jobs and educational administration. సరే, అది పక్కన రాశారు. సెంట్రల్ తీయండి, మన తెలంగాణ కాకుండా సెంట్రల్ తీయండి. ఒక్క నిమిషం, ఇది పాతవే ఉన్నాయి దీంట్లో. ఇదేనా? అంతే. 15%, 7.5, 27 ఈడబ్ల్యూఎస్ 10% అన్నాడు. కానీ దీంట్లో అసలు బీసీలు రాయలేదుగా.
అంటే ఈ ఓబీసీలోనే బీసీ కిందకి వస్తారు. ఓబీసీలో 27% ఉంది ఇందులో. అంటే ఇండియా అనే 27% చేస్తుంటే నువ్వు ఇక్కడ ఇచ్చే 23 కూడా నువ్వు తొక్కిపట్టి ఆగం చేస్తుంటే పరిస్థితుల్లో ఉన్నట్టే ఉంటే దీన్ని ప్రశ్నించవలసిన బీసీ సంఘ నాయకులు కావచ్చు, లేకపోతే పార్టీలకు భజన చేసే మేధావులు కావచ్చు, వీళ్ళు మాట్లాడకపోవడం కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయమే. ఇప్పుడు మన పరిస్థితి చూసుకుంటే మనకు ఆల్రెడీ నిన్న కలెక్టర్స్ నుంచి గెజెట్ కూడా రిలీజ్ అయిపోయింది. సో దీన్ని అసలు ఈ పరిస్థితి అంటే ఉన్న సీట్లు కూడా రాలేకపోవటానికి బీసీలకు అనేది కారణం ఏంటి? ఈ పరిస్థితుల్లో దీన్ని ఆపగలమా? దీన్ని ఆపగలమా ఆపలేవా అనేటువంటి విషయం మేధావులు చెప్పాలా? కోర్టుకు బిజీగా ఉన్నారంటున్నారుగా. అదే అంటే ఇప్పుడు దాన్ని కోర్టుకు వెళ్ళగలిగితే దాన్ని ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుందేమో అనేది చూడాలి. ఏది మనము అంత లెవెల్లో ఆలోచించలేము ఇక దాని మీద. అంటే ఇప్పుడు లోకల్గా ఉన్న ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా ఇచ్చే నివేదికల ప్రకారమే ఈ రిజర్వేషన్లు అంటే జనాభా ప్రకారం దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే ఈ రిజర్వేషన్లు వాళ్ళు కేటాయిస్తారు. సో ఈ ప్రకారంగా ఇలా తప్పుడుగా రావడానికి కారణం ఎవరై ఉంటారు? అసలు ఇదంతా ఎవరు చేస్తారు? ఇదంతా అంటే లోకల్ ఇప్పుడు ఆర్డీఓని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. స్థానిక రిజర్వేషన్ సర్పంచ్లది ఆర్డీఓ కేటాయించమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఆర్డీఓ చేయాలి. ఈ ఆర్డీఓని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది మనకు తెలియదు. ఇవన్నీ తీయాలి బయటికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జైలు పాలైన చరిత్రలు మనం చాలా చూసినాం. రేపటి రోజున వీళ్ళు కూడా అవుతారు. ఇక ఆర్డీఓలు అవుతారా, కలెక్టర్లు అవుతారా, ఎవరో ఒకరు ఉంటారు, నాలాంటి వాడు తీస్తాడు మొత్తం బయటికి. ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని వదిలిపెట్టరు. నీకు ఇచ్చిన బాధ్యత అంటే ఆర్డీఓ ఏం చేయాలి? లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులకు రిజర్వేషన్ కేటాయించాలి. నువ్వు నా దాంట్లో ఎందుకు నిద్రపోయినావు అని రేపు అడుగుతా, నేనే అడుగుతా. తీస్తా. ఇవాళ వదిలేసిన, ఇవాళ వాళ్ళు ఎన్నికలు చేసిన, రేపు ఫర్దర్గానైనా దీని మీద హైకోర్టుకైనా పోగలుగుతాం, సుప్రీంకోర్టుకైనా పోగలుగుతాం, ఈ అన్ని రద్దు చేయించగలుగుతాం, దీన్ని ఏదైనా చేయగలుగుతాం. తీస్తాం మొత్తం. ఇప్పుడు ఎలక్షన్ కూడా దాన్ని రద్దు చేయించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అన్యాయం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అతిక్రమిస్తే ఎట్లా? ఇది తప్పు కదా. నువ్వు ఎంత హోదాలో ఉంటేంది? నువ్వు ఐఏఎస్ అయితే నాకేంది, ఐపీఎస్ అయితే నాకేంది, ముఖ్యమంత్రి అయితే నాకేంది? ఒక పౌరుడికి ఇచ్చిన హక్కుని నువ్వు హరించడానికి నువ్వు ఎట్లా చేస్తావు? ఒక పౌరుడి హక్కుని ఎట్లా చేస్తావు? కాల రాసేది నీకు లేదు. నీకు ఆ రాజ్యాంగం ఆ హక్కు ఇయ్యలే. నువ్వు రాజ్యాంగబద్ధంగా నువ్వు పనిచేయాలి. ప్రజల సొమ్ముని జీతభత్యాలుగా తీసుకుంటూ గౌరవ వేతనాలుగా పొందుతూ ఆ ప్రజలని అన్యాయం చేసే ప్రయత్నాలు చేస్తే సమాజం సహించదు. రైట్ అండి. చాలా మంది జైలు పాలైనరు, ఐఏఎస్లు పోయినరు, ఐపీఎస్లు పోయినరు, ముఖ్యమంత్రులు కూడా జైలు పాలైన చరిత్ర మనం చూసినాం. ఆ కర్మ మీకు రావద్దని ఈ టీవీ సాక్షిగా కోరుకుంటున్నా. సరే, అది పరిస్థితి. అంటే మనకేంటంటే ఈ లెక్క ప్రకారం బీసీలకి రావాల్సింది అంటే సరే 42% ఏదో ఇస్తా అన్నారు, అది సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు. ఏదో బీసీల ఓట్ల కోసం బీసీలని మాయ చేసే ప్రయత్నం ఏదో చేశారు, అది సాధ్యం కాల, కోర్టుల దగ్గర అది కొట్టేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే స్థానిక సంస్థలకు ఇంకా 3-4 రోజుల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేయబోతుంది. మరో మహా అయితే 3-4 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ కూడా వచ్చేయబోతుంది. మనకి ఎలక్షన్ కోడ్ కూడా అమలు కాబోతుంది. సో ఈ పరిస్థితుల్లో అసలు నిజంగా గ్రౌండ్ రియాలిటీలో పోని పార్టీల పరంగా 42% ఇస్తాను, అది పక్కన పెడితే ప్రభుత్వ పరంగా అంటే అఫీషియల్గా జరగాల్సిన లెక్క ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఎవరెవరికి ఎంత పర్సెంట్ ఇవ్వాలని ఒకసారి లెక్క చూస్తే మనం ఇక్కడ స్పష్టంగా బీసీలకి 23% వస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు కలిపి దాదాపుగా 21% రావాలి. కొంచెం అటు ఇటుగా ఉండే సబ్జెక్ట్ కరెక్షన్ నెంబర్స్ అన్నీ. సో రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కలిపి 21% వేసుకుంటే, మైనార్టీలకు ఒక 4% వేసుకుంటే, కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఒక 2% పోతే మిగతా అది 23% బీసీలకి రావాలి. కానీ ఇక్కడ చూసుకుంటే పరిస్థితి ఇది ఎవరో పార్టీలు ఇచ్చేదో, పార్టీలు వేసే ముష్టి కాదండి. ఇది బీసీలకి రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు ఈ 23% రిజర్వేషన్. సో 23% రిజర్వేషన్ కూడా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఇదే జరిగింది. 18% వచ్చింది కొన్ని చోట్ల, కొన్ని గ్రామాల్లో అయితే 17% కూడా వచ్చింది కొన్ని చోట్ల. ఇప్పుడు చూసుకుంటే ఆ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. కనీసం కేసీఆర్ అన్న 18 ఇచ్చాడు, వీళ్ళు ఇప్పుడు 9-10% సరిపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే మనం 1290లో 3000 అంటే ఎంత శాతం కింద వస్తుంది మనకి? ఇది దాదాపుగా 23 దాకా వస్తుంది. 23 ఇస్తే రావాల్సినవి. అవును. కానీ ఇప్పుడు మనకు అన్ని ఇచ్చాడు కనపడలేదు కదా. మీరు చెప్పిన దాని ప్రకారం సరే ఒక 2000 వేసుకుందాం మనం. 2000 కూడా ఉండవు, 1500 కన్ఫర్మ్ అంతే అంటారా? 15% 12% దాకా వచ్చి ఉంటుంది. అంటే 1500 సీట్లు అంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 12% సీట్లు. అంటే బీసీలని
12% తగ్గించే ప్రయత్నం చేస్తారు. రాంగ వీళ్ళని మైనారిటీలను చేసే ప్రయత్నాలు చేస్తారు తెలంగాణ రాష్ట్రం. అది ఇంకా బీసీలకి పట్టం కడతాం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే గ్రౌండ్ లెవెల్లో చూస్తే బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మరో మోసానికి తెరలేపుతున్నట్టు కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ. చూద్దాం దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. చెప్పండి రామకృష్ణ గారు, ఇప్పుడు మనకి చారి గారు చెప్పినట్టు చూసుకుంటే బీసీలని 46% మన జనాభా లెక్కలు వేస్తే 46%, 50%, 52% బీసీల జనాభా ఉందని చెప్తారు వీళ్ళే జనగణన కులగణన చేసి. కానీ ఇక్కడ రిజర్వేషన్లు చూసుకుంటే మనకి కేవలం బీసీలని 12% పరిమితం చేసే ఒక కుట్ర జరుగుతుందని చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? జలంధరాచారి గారు చెప్పినటువంటిది క్యాలిక్యులేటెడ్గా చెప్తాడు అతను. ఎందుకంటే నాకు వారు చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఇక్కడ ఇది మొత్తం కూడా డీప్ స్టేట్ కుట్ర అండి. ఏదో అమెరికా వాడు శ్రీలంక మీదనో బంగ్లాదేశ్ మీదనో లేకపోతే ఇండియా మీద కూడా ఇంతకుముందు డీప్ స్టేట్ వాళ్ళు అంటే అతిపెద్ద బలమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క స్థిరత్వాన్ని, భారతదేశ స్థిరత్వాన్ని రూపుమాపి వాళ్ళ యొక్క రాజ్యం యొక్క మాటే వినాలి అనే పద్ధతిలో ఉంటారు. సేమ్ అండి ఇది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద అగ్రరాజ్య పెద్దలకి ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్కి, ముఖ్యంగా ఈ రెడ్డి కమ్యూనిటీలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి. ఇంతకుముందు ఆయన కూడా అంతే చేసిండు. ఎవరు? మన కేసీఆర్ కూడా అంతే చేసిండు. ఈ డీప్ స్టేట్ కుట్ర ప్రధానంగా ఎట్లా పడుతుంది అంటే సామాన్యుల్ని ఆర్థికంగా ఎదగనివ్వరు. సామాన్యుడు ఎదిగితే మా యొక్క కుసాలు కదులుతాయి. అదే రకంగా సామాన్యుడు ఎదిగి వాడు కానీ వాడికి విద్య ఇయ్యడు, ఆరోగ్యం ఇయ్యడు. అంటే విద్య ఆరోగ్యం ఇవ్వకుండా వాణ్ణి ఇంకా పేదరికంలోనే అందులోనే ఆ నూనెలో పడ్డ ఈగల్లాగా వాడిని ఉంచుతాడే తప్పితే వాడికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే అవకాశం లేదు. ఇది కూడా ఇప్పుడు మీరు ఒక జిల్లాని మీరు ఇది మహబూబాబాద్ కాదు ఇంకొకటి నాగర్ కర్నూల్ని ఒకటి తీసుకున్నారు. అందులో మీకు స్పష్టమవుతుంది కదా. అందులో మీకు ఏం స్పష్టమవుతుంది? నియర్లీ 30% తగ్గిపోయాయి. అందులో 30 సీట్లు తగ్గిపోవటం అంటే జిల్లాకి 30 సీట్లే అనుకుందాం. 30 సీట్లు అనుకుంటే 33 జిల్లాలలో ఎంత అవుతుందండి టోటల్? అంటే 12% కూడా 23 to 27.5 ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్లో. కానీ 23% తీసుకున్నప్పటికీ కూడా మనకి ఈ యొక్క బీసీలని నిలువున ముంచేస్తున్నారు, నిలువున గొంతుకొస్తున్నారు. వాళ్ళ యొక్క హక్కుల్ని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఇది కుట్ర, డీప్ స్టేట్ కుట్ర. అంటే బీసీలని అనగదీస్తే మాత్రమే ఈ యొక్క ఓసీల యొక్క వాళ్ళ యొక్క దోపిడీ ఇంకా పరిపుష్టం అవుతుంది అనేది నేను భావిస్తున్నా పర్సనల్గా. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. రిగార్డింగ్ టు ద ఇప్పుడు వీళ్ళు ఈ జలంధరాచారి గారు నేటివ్ ఆఫ్ ది మహబాద్ జిల్లా. మహబాద్ జిల్లాలో అతను అక్కడ ఇది 1/70 యాక్ట్ ఉంటుంది. 1/70 యాక్ట్ అంటే ట్రైబల్ యాక్ట్. ఈ ట్రైబల్ యాక్ట్లో ఒకటి అందరూ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ బీసీలందరూ ఒకటి గమనించాలి. ట్రైబల్ యాక్ట్ రిలేటెడ్ టు ఓన్లీ ల్యాండ్. ఆ ట్రైబల్ యాక్ట్లో ల్యాండ్ని వేరే వాళ్ళకి అమ్మటం కానీ కొనుగోలు చేయటం కానీ సాధ్యం కాదు. కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ట్రైబల్లో కూడా చెల్లదు. దిస్ ఈస్ ద ట్రూ అండ్ ఫ్యాక్ట్. తర్వాత ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? గవర్నమెంట్ అంటే ఎవరు? అంటే గవర్నమెంట్ కలెక్టర్, ఆర్డీఓ కాకుండా సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్. ఇది ఎస్పెషల్లీ ఇది పిఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఈ పిఆర్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని ఏంది? వీళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే అండి, నిజంగా ఎంత సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయము అనంటే మన ఇండియాలో అధికారులకి వెన్నుముక లేదు. వాళ్ళు ఏమైనా కూడా వాడెవడో చదువురాని ముఖ్యమంత్రి ఉన్నా, వాడు ఒక వెధవైనా, దొంగ అయినా, లూటిదారైనా, ప్రజల ఆస్తుల్ని మన ప్రాణాలని దోచుకునేవాడైనా
వాడు చెప్పిందే వింటారు కానీ వీళ్ళు సిగ్గు తెచ్చుకోరు. వీళ్ళకి స్పెసిఫిక్గా ప్రధానమైనటువంటి కాన్స్టిట్యూషన్ని ఫాలో కావాలి. నీవు చేయాల్సిన పని ఏంటి? ఫలానా మంత్రి చెప్పిండు, లేకపోతే ఫలానా ముఖ్యమంత్రి డైరెక్షన్ ఇచ్చినట్టే నాతోటి కాదండి. ఇది ఇట్ ఈస్ అగ్నిస్ట్ టు ద ఇది కాన్స్టిట్యూషన్ అనాలి. 23% రిజర్వ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. బట్ వేర్ యు ఆర్ ఇంప్లిమెంటెడ్, యు ఆర్ అన్ఫిట్. ఎంటైర్ ఐఏఎస్ ఆఫీసర్స్, కమిషనర్స్, సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్ అండ్ అండర్ గ్రౌండ్ ఇది కలెక్టర్స్, ఆర్టీఓస్, దీస్ ఆల్ ఆర్ అన్ఫిట్ అండి. ఎందుకు అంటే అందరినీ అంటలేదు, అందులో 1%, 2% నిజాయితీ వాళ్ళు ఉంటారు. కానీ 90% ఆఫ్ ది కరప్టెడ్ పీపుల్ వాళ్ళ యొక్క స్థానాలు, మంచి మంచి స్థానాల కోసమో లేకపోతే ఇంకొక వాళ్ళ యొక్క పొజిషన్స్ కోసమో వీళ్ళు వాళ్ళ సంకలు నాకుతుంటారు రాజకీయ నాయకులు. కానీ రాజకీయ నాయకులు చట్టం ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కాదు. ఈ యొక్క కేవలం అధికారులు మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. ఈ విషయానికి వస్తే ఇక్కడ కమిషనరు పిఆర్ ఉన్నాడండి, పేరు సుజన. కమిషన్ పిఆర్ గారు ఉన్నారు. కమిషనర్ పిఆర్ చేయాల్సిన పని ఏంటి? కాన్స్టిట్యూషన్ అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో అవన్నీ గమనించి ఈవెన్ పర్సనల్ రికమెండేషన్ సీఎం కానీ లేకపోతే మంత్రులు కానీ చేసినట్లయితే దాన్ని మొత్తం కూడా తృణీకరించాలి, యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే యు ఆర్ అపాయింటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. నువ్వు ప్రభుత్వాన్ని ప్రజల యొక్క రక్షణ కోసం నీకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఐఏఎస్ నువ్వు. మరి నువ్వు చేస్తున్న పని ఏంటి? మరి ఇక్కడ మీరు ఒక నాగర్ కర్నూలు తీసుకున్నాం, మనం ఇక్కడ ఈ 2 తీసుకున్నట్లయితే మరి వేరే ఇది జనరల్ రోస్టర్ ఎక్కడ పోయింది మీది? మీకు తలకాయలు లేవా? మీరు ఆలోచించే విధానం లేవా? ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర. దీన్ని ఇప్పుడు గెజిట్ ఇప్పుడు ఇక్కడ ఒక సీక్వెన్స్ ఎట్లా ఉంటుందంటే సాయి గారు, ఎంపీడీఓస్ ఏమో వార్డు మెంబర్స్ని ఫైనల్ చేసేటటువంటి అధికారం ఉన్నది వాళ్ళకి. అదే రకంగా సర్పంచెస్నేమో ఆర్డీఓలు చేస్తారు. తర్వాత గెజిట్ ఏమో కలెక్టర్ చేస్తారు. అగైన్ హీఈస్ ఎక్స్ట్రాడినరీ గెజిట్, ఎక్స్ట్రాడినరీ డిస్ట్రిక్ట్ గెజిట్ లో పడిపోయింది. ఒక్కసారి గెజిట్ లో వచ్చిన తర్వాత ఆ గెజిట్ ని మార్చడానికి లేదు. అంటే ఏది రాజపత్రం, అది ఏ ముద్ర చేసిన రాజపత్రం. కలెక్టర్ ఈస్ ద కాంపిటెంట్ టు ఇష్యూ ద డిస్ట్రిక్ట్ గెజిట్. డిస్ట్రిక్ట్ గెజిట్ లో ఇవన్నీ ఒక్క రోజులోనే ఈ రోజు సాయంత్రం కల్లా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మనకి లీగల్ గా పోవడానికి కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా మీరు గెలిచి వచ్చినా కూడా రోస్టర్ మీరు ఏదైతే దాన్ని ఏమంటారు, అది రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే తప్పకుండా మేము కోర్టుకు వెళ్తాం. రైట్. దట్ ఈస్ ద వన్ పాయింట్. ఇక్కడ నేను ఈ విషయం తెలిసిన తర్వాత నేను డిపిఓ హరిప్రసాద్ గారిని కూడా మాట్లాడటం జరిగింది. ఈ గవర్నమెంట్ సార్, ఇది గవర్నమెంట్ సార్ అంటాడు. హూ ఇస్ ద గవర్నమెంట్ అనంట. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి అటెండర్ కానీ స్వీపర్ కానీ గవర్నమెంట్ నుంచి రెవెన్యూ బిల్ల పెట్టి జీతం తీసుకునే ఆయన గవర్నమెంటే. ట్రై టు అండర్స్టాండ్ మీ. అత్యున్నతమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంటే. మరి ఎవరు గవర్నమెంట్? ఎవడైనా గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది అని అంటారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ముద్దాయి గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే మాత్రం సుజనా మేడం గారేనండి. ఆ కమిషనర్ పిఆర్ ఎవరైతే ఉన్నారో వారి మీద మేమైతే వదిలిపెట్టాం. యాజ్ ఏ బీసీగా నేను కూడా చెప్తున్నాను, వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం. ఇందులో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో అక్రమాలు జరిగాయో 42% అన్నారు, 66% ఉన్నాం. అయినా కూడా ఒప్పుకున్నారు, మా పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. సరే వాళ్ళ మాట తీయకూడదు అనుకొని 42 పోయింది. అదేదో అంటారు కదా, పంచపాండవులు అంటే మంచం కోళ్ళు లాగా అని ముగ్గురని చూపెట్టిండట. ఈ వెధవలండి, వీడు దున్నపోతులు ఈనిందిరా అంటే దూడని కట్టేమంటారు వీళ్ళు, ఈ రాజకీయ నాయకులు. వాళ్ళకి అనుకూలంగా తయారైనరు వీళ్ళు. ఎవరు? ఈ యొక్క అధికారులు. నేను ఈ వేదికగా నేను ఒకటి చెప్తున్నా, అధికారులు దయచేసి రాజకీయ నాయకుల యొక్క ప్రలోభం, ఇది రాజకీయ నాయకుల మాటలు వినకండి. మీరు ప్రజా సంక్షేమం కోసం వచ్చారు. ప్రజా సంక్షేమాన్ని చట్ట ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయటంలో యు ఆర్ ద పర్సన్, రైట్ఫుల్ పర్సన్, ఐదర్ కమిషనర్ ఆర్ ద చీఫ్ సెక్రటరీ. వేర్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఎటుపోతుంది, అధికారులు ఎటుపోతున్నారు? ఇది చాలా విచారించదగ్గం. దీని మీద పునర్విచారణ చేసుకోవాలని ఫస్ట్ చెప్తున్నాను. రైట్ అండి, రైట్. సరే చూద్దాం మరి, అంటే దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, బీసీ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం.